హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరా. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఇది నీ విషయంలో జరిగి తీరుతుంది. ఒక్క స్త్రీ వల్ల నష్టం రాబోతుంది. జాగ్రత్త తల్లి, కాదనకుండా 2 నిమిషాలు వినమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలనుకుంటున్నారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి. తల్లి, ఇది నీ విషయంలో ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. ఒక స్త్రీ వల్ల నీకు నష్టం జరగబోతుంది, నష్టం రాబోతుంది. జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా విన్నావు అంటే ఈ కథకి నీ జీవితానికి ఉన్న సంబంధం ఏంటో నీకు పూర్తిగా తెలుస్తుంది. ఒక ఊరి ఉంది, అది చాలా అందమైన పల్లెటూరు అన్నమాట. ఆ పల్లెటూరికి ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు ఆ ఊరిలో ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్తగా చూస్తుంటారనమాట. అంటే చిన్న కష్టం వచ్చినా కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి అదేంటో చెప్పుకుంటే దాన్ని వెంటనే పరిష్కరిస్తారనమాట. అదే ఊరిలో సరోజ అనే చెప్పే ఒక వేశ్య కూడా నివసిస్తూ ఉంటుంది. ఆవిడ చాలా అందమైనదన్నమాట. ఆమె పేరు ఎలాగ ఉన్నా కానీ అందరు కూడా ఆమె రూపాన్ని చూసి రూపవతి అని చెప్పి ఊరి వాళ్ళే ఆమెకు ఒక నామకరణాన్ని చేశారు. అంటే చేసే వృత్తి బాగోకపోయినా కానీ మనిషి మాత్రం అందమైన చక్కటి బొమ్మ లాంటిది. అయితే ఆవిడ ఎంతో మంది మగవాళ్ళు ఆవిడ దగ్గరికి వస్తూ ఆవిడకి కావలసినంత ధనాన్ని ఇచ్చి ఆవిడ దగ్గర ఒకరోజు సంతోషాన్ని తీర్చుకొని వెళ్తూ ఉండేవన్నమాట. ఇలా చాలా ధనాన్ని సంపాదించుకుంది రూపవతి. ఒకరోజు అదే ఊరికి ఒక గురువు గారు ప్రవచనాలు చెప్పడానికి, ఉపన్యాసాలు ఇవ్వడానికి వస్తాడు. ఒకరోజు అనుకోకుండా రూపవతి కూడా ఆ ఉపన్యాసాలు దగ్గరికి వెళ్తుంది. గురువుగారు చెప్పిన మాటలన్నీ కూడా రూపవతి సరిగ్గా శ్రద్ధ పెట్టి ఆలకిస్తుందన్నమాట. ఈ విధంగా ఆలకించిన తర్వాత తన మనసులో రూపవతి అనుకుంటుంది, నేను ఇన్ని సంవత్సరాలు కూడా తప్పుడు పని చేశాను. చాలా మంది కుటుంబాలు నాశనం చేశాను. ఎంతోమంది జీవితాలు కూడా నా వల్ల కోల్పోయారు. నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపంగా గురువుగారు ఏదైనా పరిష్కారాన్ని చెప్తారేమో అడుగుదాము అని చెప్పి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఇప్పటి వరకు ఈ రాజ్యంలో ఎంతోమంది జీవితాలతో ఆడుకున్నాను. నా దగ్గరికి వచ్చి వాళ్ళ కోరికలను తీర్చుకున్నందుకు నాకు ధనం ఎంత కావాలంటే అంత ఇచ్చారు. దాని కారణంగా వారి యొక్క కాపురాలు పోయాయి, వారి యొక్క జీవితాలు పోయాయి. ఎంతోమంది ఉసురు పోసుకున్నాను. మరి పాపం అంతా కూడా ఎలా పోతుంది అని చెప్పి అడుగుతుంది. అప్పుడు, అమ్మ, నీకు ఇప్పుడు పాపం అని చెప్పి తెలుస్తుంది కదా, మరి నీకు ఇప్పుడు ఏం చేయాలనిపిస్తుంది అని చెప్పి అంటారు. అయితే నేను మీకు బ్రతికినంత కాలం సేవ చేసుకోవాలనిపిస్తుంది గురువుగారు, మరి ఆ అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది రూపవతి. అప్పుడు గురువుగారు సరేనమ్మా అని చెప్పి నీకు నచ్చినట్టుగా చేసుకోమ్మా అని చెప్పి అంటారనమాట. అయితే ఇక ఆ ఊరిలోనే ఆ గురువుగారు ఒక ఆశ్రమాన్ని పెడతారు. ఈ రూపవతి తన ఇంటికి వచ్చేసి ఒక అందమైన గిన్నెలను ఒక 10 తయారు చేపిస్తుందన్నమాట. ఆ గిన్నెలను తీసుకొని పోయి, అంటే ఆహారం తినే గిన్నెలు, ఆ 10 తీసుకొని పోయి గురువుగారికి ఆశ్రమంలో ఉంచుతుంది. గురువుగారికి చెప్తుంది, నేను ప్రతిరోజు కూడా 10 మంది శిష్యులకు ఆహారాన్ని వండాలి అనుకుంటున్నాను. ఈ గిన్నెలు తీసుకొని ఎవరైతే నా యొక్క గృహానికి వస్తారో వారికి కడుపు నిండా భోజనాన్ని పెట్టి పంపిస్తాను అంటుంది. దానికి గురువుగారు సరేనని చెప్పి అంటారనమాట. ఇక 10 గిన్నెలను తయారు చేపించి గురువుగారు ఆశ్రమానికి పంపిస్తుంది రూపవతి. ఇక రోజు కూడా 10 మంది శిష్యులు రూపవతి ఇంటికి వచ్చి
చక్కగా కడుపు నిండా కూడా భోజనం చేసిన వెళ్తారు. రూపవతి తనే స్వయంగా భోజనాన్ని వండి తనే స్వయంగా తను చేతులతో వడ్డిస్తుందన్నమాట. అది తిన్నాక శిష్యులు కూడా చాలా రుచికరంగా భోజనము, చాలా మంచి భోజనం తిన్నాము ఈరోజు అని చెప్పి సంతృప్తిగా రూపవతిని ఆశీర్వదించి వెళ్తారనమాట. అయితే ఒకరోజు యథావిధిగా ఈ యొక్క శిష్యులు భోజనం చేసి ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అందులో ఒక శిష్యుడు రూపవతి గురించి అందరినీ పొగడడం మొదలు పెడతారు. ఆహా, ఎంత చక్కటి స్వరూపం ఆవిడది, ఆవిడ కళ్ళు ఎంత బాగున్నాయో, ఆవిడ చర్మం ఎంత బాగుందో, ఇంత అందంగా ఉంది కాబట్టే ఈ ఊరి ప్రజలు ఆవిడకు రూపవతి అని పేరు పెట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతటి అందమో ఆవిడది అని చెప్పి చెప్తూ ఉండగా మరొక శిష్యుడు ఇదంతా కూడా వింటారనమాట. అతను ఎప్పుడు రూపవతిని చూడలేదు. కాకపోతే ఈ అబ్బాయి చెప్తూ ఉంటే ఆ సన్యాసి కూడా ఆ యొక్క రూపాన్ని మనసులో ఊహించుకొని ఏవేవో ఆలోచనలు అతనికి వస్తూ ఉంటాయి. ఇక తర్వాత రోజు ఆ యొక్క ఆహారపు గిన్నెలను తీసుకొని వెళ్ళే వంతు తనకు రావాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. తర్వాత రోజు రాదు. 3వ రోజు వస్తుంది. ఇక ఈరోజు నేను రూపవతిని చూడబోతున్నాను. తన చేత్తో భోజనాన్ని పెట్టించుకొని తినబోతున్నాను. ఎంతటి అందము అన్నారు కదా, అది నా కళ్ళతో ఈరోజు నేను చూడబోతున్నాను అని చెప్పి ఆశగా ఆశ్రమానికి వెళ్తారు. కానీ వెళ్ళిన తర్వాత వచ్చిన శిష్యులకు రూపవతి కింద ఉన్న సేవకులు భోజనాన్ని వడ్డిస్తారు. అప్పుడు ఈ సన్యాసికి కోపం వస్తుంది. ఏం యజమానురాలు లేదా, మీరు వడ్డిస్తున్నారు, తననే వచ్చి వడ్డించమని చెప్పండి అని చెప్పి కోపంగా అంటాడు. ఆ మాటలకి బాగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న రూపవతి మంచం మీద ఎక్కడో తన కోపంతో కూడిన మాటలు వినిపించి వెంటనే లేచి ఒక సేవకురాల్ని పిలిచి, నన్ను చెయ్యి పట్టుకొని భోజనాల దగ్గరికి తీసుకువెళ్ళండి. వచ్చిన తర్వాత ఆ వచ్చిన అతిథులకు నేనే స్వయంగా భోజనాన్ని వడ్డిస్తాను. అప్పుడు నాకు ఇంకా తృప్తిగా ఉంటుందని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు ఆ యొక్క సేవకురాలు రూపవతిని చేత్తో పట్టుకొని ఆ భోజనం వడ్డించే శాలకు తీసుకొని వెళ్తుంది. తర్వాత ఆ సన్యాసి రూపవతిని చూస్తాడు. ఆహా, నిజంగానే ఎంత అందంగా ఉంది. ఈవిడ అనారోగ్యంతో ఉన్నప్పుడే ఇంత అందంగా ఉంది అంటే గనక ఆరోగ్యంగా ఉండి ఒక మంచి పట్టుచీర కట్టుకొని అందమైన నగలు పెట్టుకొని తన కళ్ళకు కాటుక పెట్టుకొని మంచిగా కుంకుమను ధరించి మంచి వస్త్రాలను ధరించి ఉంటే ఈవిడ అందం నిజంగా వర్ణనాతీతం. ఎంత బాగుందో ఈవిడ అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అలా అనుకొని తన చేత్తో అంటే రూపవతి చేత్తో వడ్డించిన భోజనానికి గిన్నెలో పెట్టించుకొని తన గుర్తుగా ఆ భోజనాన్ని ఆశ్రమానికి తీసుకెళ్తాడనమాట. ఇక వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ శిష్యుడికి రూపవతి గురించి ఆలోచనలు, రూపవతిని మర్చిపోలేకపోతాడు. ఆ యొక్క అందమైన ఆ ముఖాన్ని తలుచుకొని తను ఇక భోజనం మానేస్తాడు, తను ధ్యానం మానేస్తాడు, నలుగురు శిష్యులతో కలిసి మాట్లాడడం మానేస్తాడు, ఒంటరిగా కూర్చుంటాడు, ఒంటరిగా పడుకుంటాడు. ఇదే కొన్ని రోజుల పాటు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఒకరోజు రాజ్యానికి ఒక శిష్యుడు వచ్చి రూపవతిని చనిపోయింది అని చెప్పి వార్త చెప్తాడనమాట. ఆ రాజు ఊరు వాడ అంతా కూడా దండోర వేపిస్తాడు, రూపవతి చనిపోయింది అని చెప్పి. ఇక రాజు తనే స్వయంగా గురువుగారి దగ్గరికి వచ్చి, ఇలా మీ యొక్క ఆశ్రమంలో భోజనం వడ్డించే ఆ రూపవతి చనిపోయింది అని చెప్పి గురువుగారికి చెప్తాడనమాట. ఇప్పుడు గురువుగారు రాజుకి ఒక ఆదేశాన్ని చెప్తారు. రూపవతి యొక్క శరీరాన్ని ఒక విశాలమైన మైదానంలో ఉంచండి. శరీరాన్ని దహనం చేయవద్దు, ఏమీ చేయవద్దు. అలాగే 3 రోజులు మొదలేసి ఉంచేసేయండి. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఇక గురువుగారి మాటలకు తగ్గట్టుగానే రాజుగారు ఒక విశాలమైన మైదానంలో రూపవతి యొక్క శవాన్ని ఉంచుతాడనమాట.
ఇలా 3 రోజులు గడుస్తుంది. 3 రోజులు గడిచిన తర్వాత రూపవతి శరీరం అంతా కూడా ఉబ్బిపోతుంది. పురుగులు బయటికి వస్తాయి. ఆ మైదానం అంతా కూడా వాసనతో నిండిపోతుందన్నమాట. ఇక 3 రోజుల తర్వాత రాజుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు, ఊరు వాడ అంతా కూడా చాటింపు వేయించండి. అందరూ కూడా రూపవతి యొక్క శవాన్ని వచ్చి దర్శించుకోవాలి అని చెప్పి, అలా దర్శించుకొని వారికి శిక్ష అమలు చేస్తాము అని చెప్పండి అని చెప్పగా, అదే ఊరంతా కూడా సాటింపు వేస్తారు. సాటింపు వేయించిన తర్వాత ఊళ్ళో ప్రజలందరూ కూడా బయలుదేరుతారు. ఇక ఈ విషయము అక్కడ దిగులు వేసుకున్నాడు కదా రూపవతి గురించి, భోజనం కూడా మానేసిన శిష్యుడికి కూడా తెలుస్తుంది. తను కూడా లెగిచి నిదానంగా తన యొక్క శరీరం సహకరించకపోయినా రూపవతిని చూడాలి అన్న యొక్క ఆ విషయం మనసులో పడగానే కొంచెం శక్తి పుంజుకుంటుంది అతని శరీరంలో. రూపవతి గుర్తుగా తెచ్చుకున్న ఆహారంలో పురుగులు, చీమలు, కుళ్ళిపోయిన వాసన వచ్చి ఆ శరీరాన్ని చూసి అతడికి 2 సార్లు వాంతులు కూడా అవుతాయి. అయినా కూడా ఆ యొక్క ఆహారాన్ని బయట పడవేసి పరుగున రూపవతి ఉన్న ఆ మైదానంలోకి వెళ్తాడు. ఇక అక్కడ గురువుగారు చెప్తారు, ఎవరైతే రూపవతితో గడపాలని అనుకుంటున్నారో వారు 1000 వరహాలు ఇచ్చి ఈరోజు రాత్రంతా కూడా రూపవతితో గడపండి అని చెప్తాడు. ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళరు. 500 వరహాలు ఇచ్చైనా సరే గడపండి అని చెప్తారు. అయినా కూడా ఎవ్వరు ముందుకు రారు. 200 వరహాలు అని చెప్తాడు. అయినా రారు, ఎవ్వరు ముందుకు రారు. చివరికి గురువుగారే, నేనే 1000 వరహాలను ఎదురిస్తాను, ఈరోజు అంతా రూపవతితో గడపండి అని చెప్తాడు. అయినా కూడా ఎవ్వరు ముందుకు రారనమాట. ఇక ఇదంతా కూడా జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ రూపవతి బ్రతికి ఉన్నప్పుడు ఇతడి శరీరం మీద, ఈవిడ శరీరం మీద మోహంతో ఎంతోమంది కాపురాలు తీసుకున్నారు. ఎంతోమంది ఆడబిడ్డల ఉసురు పోసుకున్నారు. ఎంతోమంది కష్టపడి సంపాదించుకున్న సొమ్మును తెచ్చి ఈవిడకి ఎదురుపెట్టి ఆవిడని సంతోషపెట్టి మీరు సంతోషపడ్డారు. చివరికి అదే శరీరంతో మళ్ళీ గడపమంటే గడపను అంటున్నారు. ఈ యొక్క పాడైపోయిన శరీరం కోసం ఎవరు ముందుకు రారు అని చెప్పి నాకు తెలుసు. కానీ ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఏ శరీరం కోసం మోహం పెంచుకొని జీవితాల్లో కష్టాలు తెచ్చుకుంటున్నారో ఆ శరీరం మీద ఎవ్వరు కూడా అంత మోహాన్ని పెంచుకోకూడదు. ఎవరి జీవితాలు వారి యొక్క ప్రాధాన్యతను తెలుసుకొని సంతోషంగా గడపాలి అని చెప్పిన తర్వాత అందరిలో ఉన్న ఈ ఎదురు చూస్తున్న శిష్యుడు ఎవడైతే ఉన్నాడో ఆ శిష్యుడికి ఆ మాటలనేటివి బాణంలా గుచ్చుకుంటున్నాయి అన్నమాట. నిజమే కదా, అనవసరంగా నేను మోహానికి పోయి రూపవతి మీద ఆశలు పెంచుకొని దిగులుతో ఇన్ని రోజులు గడిపాను. ఎలా అయితే ఆహారం పురుగులు పట్టిపోయిందో శరీరం కూడా చివరికి పురుగులు పట్టిపోయింది. ఏది శాశ్వతం కాదు అని చెప్పి శిష్యుడు తెలుసుకొని తర్వాత తనను దినచర్యను ధ్యానంతో, దైవభక్తితోటి మంచిగా గడపడం సాగించాడనమాట. అయితే ఈ కథ ద్వారా బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే గనక, తల్లి, ఇది నీ విషయంలో గనక జరిగి ఉంటే, ఏ స్త్రీ వల్ల నీకు నష్టం జరిగిందో అది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకో. ఎవరి యొక్క ఉసురు పోసుకునే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీకు నీ యొక్క అర్ధాంగి, నీ యొక్క భార్య నీకు చాలా ముఖ్యం. మంచి అయినా చెడైనా, ఆపదలోనైనా కష్టంలోనైనా నీ తోడుగా ఉండేది కేవలం నీ భార్య బిడ్డలు మాత్రమే. కనుక ఏ స్త్రీ వల్ల నువ్వు నష్టపోయి నీ కుటుంబాన్ని నష్టపరుచుకోకు. ఎందుకంటే ఇదే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది. ఏది శాశ్వతం కాదు. ఈ శరీరం అనేది చనిపోయిన తర్వాత 3 రోజులకు కుళ్ళిపోయి పురుగులు ఎలా బయటికి వస్తాయో అటువంటి శరీరాల మీద మోహం పెంచుకొని అనవసరంగా ఆనందకరమైన జీవితాలలో దయచేసి కన్నీరు నింపుకోకండి.
అని చెప్పి బాబాగారు మనకు చెప్పాలి అనుకుంటున్నారు. ఇది అందరినీ కూడా ఉద్దేశించి చెప్పబడింది కాదు, కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది. అది కూడా బాబాగారు తన బిడ్డలు ఆనందంగా ఉండాలి అని చెప్పి, కష్టాల సుడిగుండంలో తన బిడ్డలు పడిపోకుండా ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి బాబాగారు ముందుగానే ఒక సందేశాన్ని మన ముందుకు ఈ రూపంలో పంపించారు. ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. అర్థమైంది నచ్చింది అనిపిస్తే ఒక వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మొదటిసారిగా సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది. దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్లుని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశాలు అనేటివి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా మరికొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని, కాబట్టి మంచిగా దైవభక్తితో ఉండి అయితే మనము బాబాగారు మనకి చెప్పిన నీతి ఏంటి అంటే గనక, తల్లి ఇది నీ విషయంలో గనక జరిగి ఉంటే ఏ స్త్రీ వల్ల నీకు నష్టం జరిగిందో అది శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకో. ఎవరి యొక్క ఉసురు పోసుకునే ప్రయత్నం చేయకు. ఎందుకంటే నీకు నీ యొక్క అర్ధాంగి, నీ యొక్క భార్య నీకు చాలా ముఖ్యం. మంచి అయినా చెడైనా, ఆపదలోనైనా కష్టంలోనైనా నీ తోడుగా ఉండేది కేవలం నీ భార్య బిడ్డలు మాత్రమే. కనుక ఏ స్త్రీ వల్ల నువ్వు నష్టపోయి నీ కుటుంబాన్ని నష్టపరుచుకోకు. ఎందుకంటే ఇదే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో జరుగుతుంది. ఏది శాశ్వతం కాదు. ఈ శరీరం అనేది చనిపోయిన తర్వాత 3 రోజులకు కుళ్ళిపోయి పురుగులు ఎలా బయటికి వస్తాయో అటువంటి శరీరాల మీద మోహం పెంచుకొని అనవసరంగా ఆనందకరమైన జీవితాలలో దయచేసి కన్నీరుని నింపుకోకండి అని చెప్పి బాబాగారు అయితే మనకు మంచిగా చెప్పారు కదండి. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పబడింది కాదు, కొంతమందిని ఉద్దేశించి మాత్రమే చెప్పబడింది. అది కూడా బాబాగారు తన బిడ్డలు ఆనందంగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా చెప్పారు. ఓం సాయిరామ్. శ్రద్ధ సబూరి.